ఒకసారి మన మాటల్లో తెలుసుకున్నట్లయితే ఏమండి, దేవుడు చెప్తున్నాడు, మీ హృదయ ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదే అంటున్నాడు దేవుడు. మన హృదయంలో మనము చెడిపోతున్నాము, అన్నీ మార్చుకుంటున్నాం, కానీ మన మనసు మార్చుకుంటున్నామా? ఏమండి, మనము మనసులో పాపం ఉంటుంది, మన ఆలోచనలో పాపం ఉంటుంది. మరి మన మనసు గురించి మనం ఆలోచిస్తున్నామా? మన మనసు గురించి మనం ఆలోచన చేయట్లేదు. అన్నీ మార్చుకుంటున్నాం, కానీ అయ్యో నా మనసు మార్చుకోవాలి, నా మనసుకి అంటిన రోగము పాపము, ఈ పాపము మరి పోకపోతే మరి నేను దేవుడుండే లోకానికి వెళ్తానా అంటే ఏమండి, దేవుడు చెప్తున్నాడండి, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు దేవుడు. ఈ చివరి దినాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనిషి ఏం మార్చుకోవాలంటే తన పాపపు మనసును మార్చుకోవాలి. మనసు కంటిన పాపము మరి ఎలా పోతుంది? ఏమండి, దేవుడు అందుకే అన్నాడండి, ఇదిగో మీరు మారు మనసు పొందితేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని. అంటే మన మనస్సులో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. ప్రతి మనిషి కూడా ఏమండి, పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా ప్రతి మనిషిలో ఏం కనబడుతుందంటే పాపం కనబడుతుంది. ఏమండి, ఏ ఒక్కరు కూడా నాలో పాపం లేదని చెప్పలేము, ప్రతి మనిషిలో పాపం ఉంది. మరి ఈ పాపంతో మనిషి చనిపోతే దేవుడుండే లోకానికి మనం వెళ్తామంటారా? ఏమండి, దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు నీతిమంతుడు కదా. ఆ సత్య దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన మనసులో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. మరి పాపంతో మనం చచ్చిపోతే అందరం ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకానికి వెళ్ళిపోతాము. ఆ నరకంలోనికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదని ఏమండి, దేవుడే మనుషులందరి పాపాల్ని తొలగించడానికి, మనిషిని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఏమండి, ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మనుషులందరూ చేసిన పాపానికై ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పాపం చేస్తున్నారు కనుక మీరు పరలోకానికి వెళ్ళాలంటే నేనే ఆధారము. నా యందు విశ్వాసం ఉంచి మీరు మీ మనస్సును మార్చుకుంటే మీరు పరలోకానికి వెళ్తారని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి మనుషులు చేసిన పాపంకై ఆయన రక్తాన్ని చిందించి అందరి పాపాన్ని కడిగాడు. కాబట్టి యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చింది మనుషుల పాపాన్ని కడగడానికి, ఏమంటే మనుషుల్ని పవిత్రపరచడానికి, ఆ పరలోకానికి చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మనందరము ఆ దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు. ఆ పాపం పోవాలంటే పరిశుద్ధుడు కావాలి. ఏమండి, అట్టి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద కానీ ఆకాశం ముందు కానీ మరి ఏ నామములో రక్షణ లేదు, ప్రభు యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఆయన సర్వలోకానికి రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడంటే దుర్నీతి నుండి రక్షిస్తాడు, పాపం నుండి రక్షిస్తాడు. ఏమండి, మనల్ని మంచి మార్గంలోనికి నడిపించే దేవుడు కనుక ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాం. దయతో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే మనము ఏమీ మార్చుకోక్కర్లేదు, కానీ మన మనసు మార్చుకోవాలి. ఏమండి, ఎవరైతే మనసు మార్చుకుంటారో ఏమండి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన్ని ఏం చేశారంటే ఆ సిలువలో అందరూ కూడా ఆయన్ని చంపివేశారండి. ఆ సిలువలో చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు ఒక మంచి మాట అన్నారు, నా కొరకు కాదు మీ పిల్లల కొరకు, మీ కొరకు ఏడవండి అన్నాడు. ఎందుకంటే మనం ఒకళ్ళ పాపముతో మనం చనిపోతే దేవుడుండే లోకానికి, ఆ మహాలోకానికి మనం వెళ్ళలేం. కాబట్టి యేసు ప్రభు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అవండి, అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నేను కలుగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు శాశ్వతమైన విశ్రాంతి ఉంది, యేసుక్రీస్తు నందు శాశ్వతమైన సంతోషం ఉన్నది. కాబట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేచిన దేవుడు, పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు కనుక ఆయన మరలా రాబోతున్నాడు, రానే ఉన్నాడు. ఈరోజు వస్తాడో రేపు వస్తాడో తెలీదు. కాబట్టి ఈ మాటలు వింటున్న అందరము కూడా
ఆ దేవుడుండే పరలోకానికి వెళ్ళడానికి మనం ఒకటే చేయాలండి. ఈ భూమి మీద మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే దేవుడుండే లోకానికి వెళ్తాము. ఆయన ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడు రెండోసారి రానే ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు విని మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఏమండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఆయన యందు మనం ఉంటే ఏ శిక్షా విధి ఉండదు కనుక ఇదిగో మరణం అనే శిక్ష నుండి, పాపం అనే శిక్ష నుండి మనం విడిపింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గము, యేసుక్రీస్తు ప్రభువారే సత్యము, యేసుక్రీస్తు ప్రభువారే జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ సత్యమైన మాటలు మీ అందరూ కూడా ఆలోచించి యేసుక్రీస్తునందు మీ అందరూ కూడా మనసుంచి విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడిగా అంగీకరించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాము. దేవుడు